నమస్తే. 2-3 రోజుల కానించి చూస్తూ ఉన్నాం HCU. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములని ప్రభుత్వం కాజేయాలని చూస్తుందంటూ పెద్ద ఎత్తున విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదిస్తూ ఉన్నారు. ఒక పక్కన ఓయూ విషయంలో సైతం జారీ చేయడం జరిగింది వీసీ ఒక సర్క్యులర్ని. దానిపైన కూడా ఇప్పటికీ విద్యార్థి సంఘాలంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఈ రెండు అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి సార్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీరు చూస్తూ ఉన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ప్రభుత్వం కావాలని చెప్పేసి ఆ భూములను లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది అనేది ఒక ఆరోపణ. ఇది ఆరోపణే అనుకుంటా ఉన్నారా, నిజంగా కూడా ఇది నిజమని అనుకుంటా ఉన్నారు సార్? ఇప్పుడు ఆరోపణ కూడా ఒకంతకు నిజమే. అది భూములు కాజేయడం అనేది కాదు. భూములు ఎవరో మల్టీనేషనల్ కంపెనీ కట్టబెట్టాలని చూస్తున్నారు. తప్పది. అభివృద్ధి అనేది ఏ రకమైన అభివృద్ధి అయినా కూడా అది విధ్వంసమే. పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు, విధ్వంసం. రోడ్లన్నీ చెట్లన్నీ పోతాయి, విధ్వంసమే. అది పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు, ఎంత పెద్ద విధ్వంసం అది. ఇప్పుడు తెలుసుకోవాలి, ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ అతి తొందరలోనే ఓఖ్లా అయిపోద్ది. ఢిల్లీలో ఓఖ్లా ఉంటుంది. ఓఖ్లా అంటే దాన్ని ఏమంటే నోయిడా అంటున్నారు. న్యూ ఓఖ్లా డెవలప్మెంట్ ఏరియా. అది హీట్ ఐలాండ్ అయిపోయింది. భయంకరమైన బిల్డింగ్లు కట్టేసరికి, ఎత్తు బిల్డింగ్లు కట్టేసరికి వడదెబ్బ ప్రాంతం అయింది. అక్కడికి ఎవరు పోతలేరు, వడదెబ్బలు తగులుతున్నాయి. అటు పోతే హైదరాబాద్ కూడా వడదెబ్బలు తగులుతాయి. ఫస్ట్ చెట్లు కొట్టేయద్దు. ఇది ఆ భూమి 400 ఎకరాలు ప్రకృతి. అది రేవంత్ రెడ్డిది కాదు, ముఖ్యమంత్రిది కాదు, ప్రభుత్వానికి కాదు, HCది కూడా కాదు. అది ప్రకృతి. ప్రకృతిని కాపాడుకోవాలి. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే అక్కడ చెట్లు కొట్టొద్దు. హైదరాబాద్ సిటీ వాజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. పెద్ద పెద్ద కొండలు, తర్వాత చెట్లు, మొత్తం చెట్లు, తర్వాత సరస్సులన్నీ పోయినాయి. అభివృద్ధి అంటే ఏమైంది? సరస్సులన్నీ కబ్జాలు పెట్టేసినారు, కొండలన్నీ కొట్టేసేసినారు, కొండల మీద చెట్లన్నీ కొట్టేసినారు. ఎంత విధ్వంసం జరిగింది? కొండలుంటే అందంగా ఉండే, బంగ్లాలు ఉంటే ఏముంది? కాంక్రీట్ బంగ్లాలు, మొత్తం వేడి. ఇప్పుడు ఆ కొండలు చూసి, అద్భుతమైన కొండలు అవన్నీ, దక్కన్ పీఠభూమి కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చి బిల్గ్రామి పిలిస్తే చూసి హైదరాబాద్ ఇంత అందంగా ఉన్నది, ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి, ఎంత మంచి కొండలు ఉన్నాయి. ఇట్ ఈస్ కోయిస్తాను అంటే కొండల రాజ్యం అన్నాడు దాన్ని. అంత చల్లగా ఉంది, కొండల కింద కూర్చుంటే హాయిగా ఉంది, చల్లగా ఉందని చెప్పిండు. దాన్ని ఎట్లా కొట్టేస్తారు మీరు? చెట్లను ఎట్లా కొట్టేస్తారు? రాక్స్, లేక్స్ రెండు పోయినాయి కదా. ఇప్పుడు అది తీసేయడం తప్పు. 400 ఎకరాలు ఏముండాలి? చెట్లే ఉన్నాయి. చెట్లను ఎట్లా ఎందుకు కొట్టేస్తున్నారు? పొదలో చెట్లు ఏవైనా సరే, పొదలు ఉన్నాయి, పొదలు పోతే చెదలు వస్తాయి. అది ఎందుకు వస్తుంది? అది ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? అది చేయడానికి వీల్లేదు. అక్కడ చెట్లు కొట్టడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు మొన్ననే ఆర్డర్ ఇచ్చింది. ఆగ్రా చుట్టూ, తాజ్మహల్ చుట్టూ, తాజ్ ట్రెపేజియం అంటారు, అంటే ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్ ఆ చుట్టూ, యమునా చుట్టూ ఉండేవి 454 చెట్లు కొట్టేసారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? ఒక చెట్టును నరికేయడం అంటే ఒక మనిషిని నరికేసినట్టే, మానవ హత్య అని చెప్పింది. 454 చెట్టుకు ₹1,00,000 కట్టిమని చెప్పింది. ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెట్టుకు ₹1,00,000 అంటే 5-6 కోట్ల రూపాయలు చెల్లించాలి. అది నిజమే. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా చూద్దాం. మధ్యప్రదేశ్లో ఆదివాసులు వాళ్ళు సాగువాన్ చెట్లను కొట్టారు. 2 చెట్లు, ఒక్కొక్క చెట్టుకు 60 లక్షలు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 60 లక్షలు జరిమానా వేసారు ఆదివాసులకు. అది మాది భూమిని మాది, మేము మద్దులు కొట్టుకుంటున్నాం. లేదు, 60 లక్షలు ఎప్పుడైనా చూసినరా? వాళ్ళు 60,000 చూసినరా? 6,000 చూసినరా? వాళ్ళకు నోరు లేని ఆదివాసులకు చెట్టుకు 60 లక్షలు, 1,21,00,000 జుర్మానా వేసింది. ఎందుకంటే ఆ చెట్టు 100 ఏళ్ళు ఉంటుంది. 100 ఏళ్లలో ప్రతి ఏడాది, ప్రతిరోజుకు ఎంత ఆక్సిజన్ ఇస్తుంది అంటే 360 × 100. అన్ని ఏళ్ళలో ఎంత ఆక్సిజన్. దాని టాంజిబుల్ బెనిఫిట్స్, ఇంటాంజిబుల్ బెనిఫిట్స్. టాంజిబుల్ అంటే బయటికి కనిపించేవి, అంటే పండు, కాయ, ఆకు, రెమ్మ, కొమ్మ, ఇవన్నీ చేస్తారు మీరు. అది కనిపించేది ఆక్సిజన్ లాంటిది, నీడ లాంటిది. సో ఆ నీడలు, ఆక్సిజన్ ఎంత విలువ ఉంటుంది అని లెక్కేసి 60 లక్షలు అన్నారు. మరి ఇప్పుడు ఇన్ని చెట్లు కొట్టేస్తుంటే ప్రభుత్వం ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు చెల్లించాలి? ప్రకృతికి చెల్లించాలి, ప్రజలకు చెల్లించాలి కదా. మరి చెట్లు ఎట్లా కొట్టేస్తున్నారు మీరు? చెట్లు ఎట్లా కూలుస్తున్నారు? పొదలు ఎట్లా కూలుస్తున్నారు? బుల్డోజర్ ఎట్లా పెడుతున్నారు? తప్పు కదా ఇది. ముందు ప్రభుత్వం సోయిలోకి రావాలి. ఇదే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. అది మల్టీనేషనల్ కంపెనీకి అప్పచెప్పిండు, కోర్టులో ఓడిపోయినారు. మళ్ళీ మీరెవరికి అప్పచెప్తారు? ఆ ప్రకారం కూడా తప్పే ఇది. కాబట్టి ప్రభుత్వం సోయిలో పడాలి, రేవంత్ రెడ్డి కూడా సోయిలో పడాలి. ముందు అక్కడ చెట్లు కొట్టేయద్దు. అక్కడ ఏముండదు. యూనివర్సిటీకి వేయండి. విద్యార్థులందరూ మొత్తుకుంటారు కదా, విద్యార్థులు పిచ్చోళ్ళ వాళ్ళు నిరసన చెప్తున్నారు. నిరసన చెప్తే ఆడ విద్యార్థులు జుట్టు పట్టుకొని వ్యక్తుల పోలీసులు
ఎంత తప్పది? పోలీసులకు అట్లా అప్పచెప్తారు మీరు విద్యార్థులందరినీ? ఉస్మానియా యూనివర్సిటీ అట్లనే అప్పచెప్తారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్లనే అప్పచెప్తున్నారు. ఆఖరికి వీసీ రిజిస్ట్రార్ ఏమంటున్నారు, అవి మా యూనివర్సిటీ భూములు అని చెప్తున్నారు. పోనీ అట్లా అనుకుందాం, చుట్టూ కాంపౌండ్ కట్టారు కదా, కట్టి 40-50 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 40-50 ఏళ్ళు వాళ్ళ పొజిషన్లోనే ఉన్నారు, అంటే వాళ్ళ కబ్జాలు ఉన్నారు. ఆ లెక్కను చూసినా 14 ఏళ్ళు కబ్జాలు ఉంటే వాళ్ళదే అయిపోతుంది భూమి. సరే కోర్టు ఆర్డర్ కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, ఏదైనా కావచ్చు, పొజిషన్ వాళ్ళది ఉంటే అది కూడా వాళ్ళదే అయిపోయింది కదా. ఆ లెక్కన కూడా వాళ్ళదే, అది యూనివర్సిటీదే. ఈ విద్యార్థులు నిరసన చెప్తున్నారు కాబట్టి యూనివర్సిటీదే. సర్వే చేయలేదని రిజిస్ట్రారు వీసీ స్వయంగా చెప్తున్నారు. కాదే, చుట్టూ కాంపౌండ్ కట్టింది కూడా యూనివర్సిటీ కదా మరి. అందుకని అది యూనివర్సిటీదే. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద ఆంక్షలు పెట్టొద్దు, అక్కడ నిరసనలు చెప్పొద్దనే హక్కు ప్రభుత్వానికి లేదు. అది మీ యూనివర్సిటీలో మీరు చెప్తున్నారు, అది కూడా తప్పే. అది మీ యూనివర్సిటీ కూడా కాదు, అది సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, స్టేట్ యూనివర్సిటీ కానివ్వండి, అది యూజీసీ పరిధిలోకి వస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్దే. ప్రభుత్వం జోక్యం చేసుకున్నదంటే వెంటనే యూజీసీ గ్రాంట్స్ బంద్ అయిపోతాయి. ఎందుకంటే అది అటానమస్గా ఉండాలి, ఏ యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తి ఉండాలి. అందుకనే వైస్ ఛాన్సలర్ ప్రభుత్వం నియమించదు. నేను నియమించిన వైస్ ఛాన్సలర్ దళితుని పెట్టినాము, కాశీంను దళితుని పెట్టినామని చెప్పి సీఎం చెప్తున్నారు, తప్పది. ఎందుకంటే దానికి ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది, సెర్చ్ కమిటీ రికమెండేషన్ చేస్తుంది. చేసినాక యూజీసీ కూడా ఒప్పుకోవాలి. యూజీసీ కనుక ప్రభుత్వం నియమిస్తుందని తెలిస్తే యూజీసీ నుంచి వచ్చే విరాళాలన్నీ బంద్ అయిపోతాయి. బంద్ అయిపోతే ఎక్కడికి వెళ్ళి నడుపుతారు మీరు? యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ నడుపుతారు? నడపలేరు కదా. యూజీసీ డిగ్రీలకు కూడా విలువ యూజీసీ నుంచే ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచే ఉంటుంది. అందుకని మీరు ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు, మాదని చెప్పొద్దు. రేవంత్ రెడ్డికి ఎవరో చెప్పాలి, ఇటువంటిది మీరు చెప్పొద్దు, యూజీసీదనే చెప్పాలి, మేము యూనివర్సిటీలో జోక్యం చేసుకుంటలేమని చెప్పాలి అది. అంటే సర్క్యులర్ ఒక పక్కన వీసీ సొంతమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు సార్. ఇప్పుడు మీరేమో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎలాంటి బాధ్యతలు ఉండవు, ఆయన పైన హక్కులు కూడా ఏముండయని ఒక పక్కన చెప్తాను. సో మరి ఆయన సర్క్యులర్ వెనుక ఇంకా వేరే ఏమన్నా పార్టీ ఉండాలి, లేకపోతే ఆయన స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనుకో? పరోక్షంగా ప్రభుత్వం ఉన్నది, పరోక్షంగా ఉన్నది. కానీ ప్రభుత్వం మేమే ఉన్నామని చెప్పి ప్రత్యక్షంగా చెప్పుకుంటారు, అది తప్పది. పరోక్షంగా చెప్పుకుంటే తప్పలేదు, అది బయట కనిపించదు, దానికి యూజీసీ అడ్డు రాదు. యూజీసీకి తెలియదు కదా పరోక్షంగా ఉంటే. నేను యూనివర్సిటీలో శాంతి భద్రతలు ఉండాలి, ఇక్కడ అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉండాలి, చదువుకునే పద్ధతులు ఉండాలి, అందుకని నేను చెప్పినంటే అదేం సమస్య కాదు. కానీ దాని వెనుక ప్రభుత్వం ఉందని అర్థమవుతూనే ఉంది. తర్వాత పోలీసులు ఎట్లా వస్తారు? యూనివర్సిటీలోకి పోలీసులు ఎంటర్ కావద్దు, వీసీ చెప్తే తప్ప రావద్దు. వీసీ దాని బయటనే ఉండాలి. పోలీసులు యూనివర్సిటీ ప్రిమిసెస్లోకి రావద్దు. పోలీసులు ఎట్లా వస్తున్నారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి ఎట్లా వస్తున్నారు? ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎట్లా వస్తున్నారు? పోలీసులు అడిగే వాళ్ళు లేరా? ప్రభుత్వం అడగాలి కదా, తప్పు కదా అది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం సోయిలో పడాలి, పోలీసులు సోయిలో పడాలి. ఆడపిల్లలు జుట్టు పట్టుకొని లాగడం ఏం సంస్కృతి అది? యూనివర్సిటీ చదువుకున్నా ఆ పిల్ల రేపు ఐఏఎస్ అవుతుంది, లేదా ఐపీఎస్ అవుతుంది, ఇదే పోలీసులను జైలు పెడుతుంది, కానిస్టేబుల్. తప్పు కదా అది. అందుకని మీరు అటువంటి పనులు చేయొద్దు, సోయిలో పడండి. ప్రభుత్వము ప్రకృతిని ముందు కాపాడుకోవాలి. హైదరాబాద్ వాజ్ ఎయిర్ కండిషన్ బై నేచర్, ప్రకృతి ఎయిర్ కండిషన్ చేసింది, మీరు దాన్ని అంతా నాశనం చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ అనేది విదేశీ కంపెనీలకు కట్టబెట్టడం అనేది, మల్టీనేషనల్ కంపెనీ కట్టడం అనేది అది విద్రోహం, దేశద్రోహమే అవుతుంది. సుప్రీంకోర్టు ఏమైనా చెట్లు కొట్టేస్తే మానవ హత్య అని చెప్పింది. నేను చెప్తున్నా, బిల్డింగ్లు కట్టినా, మీరు ప్రాజెక్టులు కట్టినా అది దేశద్రోహం అవుతుంది, ప్రకృతి ద్రోహం అవుతుంది. ప్రకృతి మన కన్న తల్లి, ప్రకృతిని నాశనం చేసే హక్కు నీకు లేదు. ప్రకృతి పురుషుడు కలిస్తేనే జీవకోటి ఉత్పత్తి అవుతుంది. అందుకని ప్రకృతిని చంపడం అంటే తల్లిని చంపేసినట్టే, అది మాతృహత్య అది. అందుకని అటువంటి చేయొద్దు. మనం ఇప్పటికైనా ప్రభుత్వం సోలిపడండి, ప్రకృతిని నాశనం చేయొద్దు. మైనింగ్ కూడా ఆపేయాలి, ప్రాజెక్టులు ఆపేయాలి. ప్రకృతిని కదిలించేది, ప్రకృతితో చెలగాటం ఆడుకునే పని చేయొద్దు. ప్రకృతితో మనం ఆడుకుంటే ప్రకృతి మనతో చెలగాటం ఆడుకుంటుంది, అది గ్రహించాలి. ఇఫ్ యూ ప్లే విత్ నేచర్, నేచర్ ఈజ్ బౌండ్ టు ప్లే హవక్ విత్ యూ. అందుకని తెలుసుకోండి, నేచర్ను కాపాడుకుందాము. ఉర్దూలో కూడా దాన్ని కుదరత్ అంటారు, ఖుదా బనాయా కుదరత్. కుదరత్ను కొడితే కూడా దేవుని కొట్టినట్టే. అందుకని ప్రకృతిని కొట్టొద్దు. మనము ఇస్లాం ప్రకారమైన, హిందూయిజం ప్రకారమైన, క్రిస్టియానిటీ ప్రకారమైన ప్రకృతిని నాశనం చేసే హక్కు మీకు లేదు. సైన్స్ ప్రకారం కూడా ప్రకృతిని నాశనం చేయొద్దు. మొత్తం ప్రపంచమంతా ఈరోజు సంక్షోభంలో ఉంది. గ్లోబల్ వార్మింగ్ ఎట్లయిపోతుంది, భయంకరంగా ఉంది. ఇంత ఎండ ఎప్పుడు లేదు. భూకంపాలు, అన్నిటికంటే పెద్ద భూకంపం వచ్చింది కదా మయన్మార్లో, బ్యాంకాక్. ఇంతకంటే 7.7 రిక్టర్ స్కేల్ ఎన్నడూ రాలేదు, ప్రపంచంలో ఎప్పుడు రాలేదు. ఇది 1200 మందో 15,000 మందో ఎంతో చచ్చిపోయారు, అది ఇంకా చచ్చిపోతారు. ఇంత భూకంపాలు వస్తుంటే, ఇంత ప్రకృతి విలేతాండం చేస్తుంటే, అయినా మీరు ప్రకృతిని నాశనం చేస్తామంటే మీకు ఎన్ని గుండెలు ఉండాలి? గుండెలు ఉన్నాయా? ఇనుప గుండెలు ఉన్నాయా? అసలు గుండెలు లేవా? ఏ గుండెలు లేకపోవచ్చునేమో, గుండెలు తప్ప గుండెలు లేవే వాళ్ళకు. అందుకని ప్రభుత్వం సోయిలోకి పడాలని మనం గట్టిగా చెప్దాము. ఉస్మానియా యూనివర్సిటీతో చెలగాటం ఆడొద్దు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జోక్యం చేసుకోవద్దు, యూజీసీకి
వ్యతిరేకంగా మీరు పోవద్దని చెప్పి మనం గట్టిగా ప్రభుత్వాన్ని చేద్దాం. ప్రభుత్వం సోయిలో పడాలని చెప్పి మనం కోరుకుందాం. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఏది అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా ఒక పక్కన విధ్వంసాలే కనబడతా ఉన్నాయి. ఒక పక్కన చెట్లు నరికివేత కావచ్చు, మొన్న కొన్ని వేల చెట్లను కూడా నరికేసేటువంటి ఒక కుట్ర జరిగింది అనేది ఒక పక్కన మీరు కూడా దాని గురించి పోరాటం కూడా చేయడం జరిగింది. సో ఎందుకు సార్ ఈ చెట్లను నరికివేయడం? ఒక పక్కన వేరే సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కానీ వివిధ దేశాల్లో వస్తున్నటువంటి భూకంపాలు ఇలాంటి సంభవిస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు ప్రభుత్వాలు ఆ దిశగా అవగాహన కల్పించలేకపోతా ఉన్నారు? వీటిని కొట్టేయొద్దని చెప్పేసి ఎందుకు రోడ్లపైకి వచ్చేటువంటి వాళ్ళు కూడా కరువు అయిపోయారు? సో ఏమనుకుంటారు సార్ దీన్ని? ఇప్పుడు ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు, వాళ్ళు నిర్దేశిస్తే వీళ్ళు దాని ప్రకారం నడుచుకుంటున్నారు. ఈ భూమితో పేగుబంధం ఉన్న వాళ్ళు ఎవరు అటువంటి పనులు చేయరు. ఈ భూమి మీద పేగుబంధం ఉండాలి కదా. ఈ భూమి వాళ్ళు అయితే విదేశీ కంపెనీలు వీళ్ళు వాళ్ళ తొత్తులు, నువ్వు అది చేయరా వాళ్ళకి పోయేది ఏముంది? అరే నువ్వు కోకోలా తాగు, పెప్సికోలా తాగు, దానివల్ల ఎంత విధ్వంసం. అరే నువ్వు రమ్ము తాగు, విస్కీ తాగు, ఎంత విధ్వంసం. విదేశీ కంపెనీలు కదా. కోకోలా పెప్సికోలా విదేశమే, రమ్ము విస్కీ బీరు బ్రాండీ షావాలస్ మెక్డవల్స్ యునైటెడ్ బ్రూవర్స్ వాళ్ళదే. వాళ్ళకు అనుకూలమైన చేయిస్తారు. మనం తాగాలి, తినాలి, సావాలి. పైసలేమో వాళ్ళ దగ్గర పోవాలి. మందులు కూడా కంపెనీలు కూడా అంతే. ఇక్కడ మందుల కంపెనీలు పెట్టు, అవన్నీ అమెరికన్ కంపెనీలు. ఇక్కడ ఉన్నంత వాళ్ళ బ్రోకర్లు ఇల్లు. సో అందుకని ఏంటంటే ఈ జోకర్లు వీళ్ళంతా పరిపాలన చేసేవాళ్ళు. వీళ్ళు విదేశీ కంపెనీలకు తొత్తులు, వీళ్ళు బానిసలు వీళ్ళు. అందుకని విదేశీ కంపెనీలు చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. అందుకని మనం గట్టిగా చెప్పాలి. మీరు ఏదైనా అభివృద్ధి అని చెప్తున్నారో అది అభివృద్ధికి ఇంతకంటే తిక్క నిర్వచనం లేదు. తిక్క నిర్వచనమే అది. అభివృద్ధి కాదు, విధ్వంసం ప్రజలు క్షమించరు. ఎక్కడ ఫార్మా పెట్టినా ఏమైనా చూసినాం కదా. ఫార్మా కంపెనీలు పెడితే ఎంత విషమైంది. ఆఖరికి స్వీడన్ నుంచి శాస్త్రవేత్తలు వచ్చి భయంకరమైన విషయం ఉంది, పాశమైలారం పఠించరు అని చెప్పారు. అట్లే చౌటుప్పల్ల విషయం ఉందని చెప్తున్నారు. డివిస్ కంపెనీది. మందుల కంపెనీ పోలేపల్లి అదే జరుగుతున్నది. అందుకని మందుల కంపెనీలు ఎక్కడొచ్చినా విషమే, ఆ బిల్డింగ్లు ఎక్కడొచ్చినా విషమే, కంపెనీలు ఎక్కడొచ్చినా విషమే. మెరికెప్టన్ గ్యాసే ఉంటుంది, అంత విషయమే. భోపాల్లో గ్యాస్ వచ్చిందంటే మనం చూసినాం కదా ఎంతమంది చచ్చిపోయారు. 2 లక్షల మంది చచ్చిపోయారు 1984 December 4 నాడు. అంటే ఒక్కరోజు 65,000 మంది, ఆ తర్వాత 1.5 lakh. కంపెనీ అభివృద్ధి అని చెప్తామా? మెరికెప్టన్ గ్యాస్ వచ్చింది యునైటెడ్, అది కాదు కదా, అభివృద్ధి కాదు కదా. అందుకనే ఏదైనా ఫ్యాక్టరీ వచ్చిందంటే విషయమే. అదేమో కనిపించే విషయము, ఇది తక్కింది మెల్లగా కనిపిస్తుంది. వాడికి క్యాన్సర్ వస్తుంది, నిదానంగా 5-6 ఏళ్ళకి చచ్చిపోతాడు. ఏదైనా సరే విషయమే. కాబట్టి ఈ అభివృద్ధిని మనం కోరుకుంటలేము. మనం ప్రకృతి చల్లగా ఉండాలి, ఊరు చల్లగా ఉండాలి, మనం వాతావరణం చక్కటి వాతావరణం పెరగాలి. మన తాతలు ముత్తాతలు ఎంత ప్రశాంతంగా బతికిరో అంత ప్రశాంతంగా బతకాలి. మళ్ళీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయాలి. గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, పరిశ్రమలు బంద్ కావాలి. అప్పుడే ప్రకృతి మంచిగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు కూడా హాయిగా జీవిస్తారు.